ओम साई राम। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు ఆనందంగా ఎప్పుడు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే గనుక, బిడ్డ పక్కకు నెట్టేయకుండా ఇది కంటబడిన గంటలో గనుక నువ్వు ఈ సందేశాన్ని వినగలిగావు అనుకుంటే గనుక నీకు చక్కగా అనుగ్రహం అనేది కలుగుతుంది. ఉన్న అరగంటలో కుబేర యోగం పడుతుంది. ఈరోజు చక్కగా నువ్వు ఏ పనులు చేయాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి అంటే అప్పుడు నీకు సాయి అనుగ్రహం ఖచ్చితంగా నీకు దొరక తప్పదు. అయితే నువ్వు ఆగ్రహానికైతే మాత్రం బిడ్డ తప్పకుండా ఈరోజు కొన్ని నువ్వు ఉప్పుతో ఇలా చేసుకున్నావంటే కష్టమో నష్టమో, లాభమో నష్టమో, ఉప్పుతో ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలమ్మా. సాక్షాత్తు నువ్వు చక్కగా కుబేర యోగం నీకు కలుగుతుంది. ఎందుకు అంటే ఇంతకాలం కూడా నువ్వు ఏవైతే కన్నీళ్లు, బాధలు, అగచాట్లు, అవమానాలు, అవహేళనలు అన్నీ ఎదుర్కొన్నావు, అవన్నిటికీ కూడా తొలగించేసుకోవడానికి అద్భుతమైనదిగా ఈరోజు ఎలా అంటే రోజున నువ్వు కనుక చక్కగా నువ్వు ఈ విధంగా నడుచుకున్నావు విన్నావు ఆచరణలో పెట్టావు అంటే కనుక నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బిడ్డ ముందు జీవితం ఎలా ఉంటే తరువాత నీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. కుబేర యోగం పట్టబోతుంది, రాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా నిజంగా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరనే చెప్పుకోవాలి. అలాగే నువ్వు తెలుసో తెలియకో ఒక అతిపెద్ద తప్పు కూడా చేస్తూ ఉన్నావు. ఆ తప్పు వల్ల నీ జీవితంలో చాలా వరకు కూడా నష్టపోతున్నావు. ఆ నష్టాలన్నీ పూడ్చుకోవాలంటే ఆ తప్పు ఏంటో నువ్వు తెలుసుకుని తీరాల్సిందే. ఇంకా ఎన్నో ఈ రోజు అంటే నీతో చెప్పాలని నేను పరుగున వచ్చానమ్మా, పనిగట్టుకుని మరీ వచ్చాను. ప్రపంచంలో ఎంతోమంది భక్తులు ఉండగా, సాయి బిడ్డలు ఉండగా, నీ దగ్గరకు ఇంతమంది భక్తులు ఉండగా ఇది నీ కంట మాత్రమే, నీ చెవిన మాత్రమే పడింది అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది నీ కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం, నీ కోసం మాత్రమే పంపిన సందేశం. అందుకే ఇది నీ దాకా చేరింది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ శుభవార్తను నువ్వు, ఈ సందేశాన్ని నువ్వు అందుకోలేవమ్మా. ఎందుకు అంటే గనక ఎవరికి పడితే వారికి ఈ సందేశాలు అందుతాయా? అలా నీకు అందిస్తున్నాను అంటే నీ పూర్వీకులు చేసిన పుణ్యఫలం అయి ఉండాలి, లేదంటే నీ పూర్వజన్మ సుకృతమైనా ఉండాలి. అందుకే నీకు నాకు ఉన్న సంబంధం వల్ల మాత్రమే కలుసుకున్నాం. ఈ సందేశాన్ని నువ్వు అందుకోగలుగుతున్నావు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోబోతున్నావు. నువ్వు చేస్తున్న తప్పు ఏంటి? ఉప్పుతో నువ్వు ఏం చేసుకుంటే ఇన్నాళ్ళు ఎన్ని అప్పులు తిప్పలు పడ్డావు, ఆర్థిక ఇబ్బందులు పడ్డావు, అనారోగ్య సమస్యలు పడ్డావు, కన్నీళ్లు పడ్డావు, ఏ పని అనుకున్నా జరగలేదని ఎంత బాధపడ్డావో, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని, శుభకార్యాలు జరగాలని, అది కొనాలి ఇది కొనాలి అని ఏదీ జరగక ఎంత విలువిల్లాడిపోతూ ఉన్నావో అవన్నీ కూడా ఈ రోజుతో దూరం కాబోతున్నాయి, ఈ రోజుతో అంతం కాబోతున్నాయి. అవన్నీ కూడా నీకు సరిగ్గా జరగాలి అంటే గనుక నేను చెప్పినట్టు తప్పకుండా ఈరోజు గనక నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే, ఆచరణలో పెట్టి తీరాల్సిందే. ఆచరణలో పెట్టి తీరితే అంటే సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు సాయినాథుడు ఇంతలా హెచ్చరిస్తూ ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనండి. ఎందుకంటే అది మన కోసం ఏరి కోరి తీసుకొస్తున్న సందేశం. సాయినాథుడు మనకు ఏం చేసినా కూడా మన మంచి కోసమే, మన మేలు కోరి, మన భవిష్యత్తు కోసమే, మన కష్టాలు, కన్నీళ్లను, పీడ, పిశాచ, దరిద్రాలను, దుష్ట శక్తులను మన నుంచి దూరం చేయడానికి ఇలాంటి సందేశాలను తెస్తూ ఉంటారు. ఇలాంటి ముఖ్యమైన దినాల్లో, పర్వదినాల్లో అయినా కూడా మనంత జాగ్రత్తగా మనం జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. మరిన్ని ఎంతో ముఖ్యమైన సందేశాలను మనకు అందిస్తూ ఉన్నారు. అవి కనుక మనకు అందుకున్నాము అంటే మన జీవితంలో ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని అన్నింటిని కూడా తరిమి కొట్టేయచ్చు. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. సాయినాథుని ఆశీస్సులు మనకుంటాయి.
ఇక ఈ రోజున సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక ఏమి సందేశం అందించబోతున్నారు అంటే నిజంగా సాయి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబా వారి సందేశాన్ని వినాలి అని అనుకునేవారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం అయితే మొదలుపెట్టింది అంటే అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకోకుండా చివరి వరకు కనుక చూస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మనము కనుక బాబా వారి సందేశ సూచనలు అందుకుని అలా సాయినాథుని అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి సాయినాథుని గొడుగు నీడ కిందకి చేరుకున్నామంటే ఇక అంతటితో కష్టాలన్నీ అంతమైపోతాయి. మన బాధలు కష్టాలు కన్నీళ్లు ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సాయినాథుడు ఒక రక్షణ కవచం, రక్షణ వలయం, శ్రీరామ రక్షగా మన చుట్టూ కంచె వేశారు, కాపు కాశారండి. ఏ కష్టం వచ్చినా ఏ కన్నీళ్లు మన దరి చేరనివ్వరు. ఏమైనా రావాలి అంటే బాబా వారిని దాటుకుని మనల్ని తాకాలి కదండి. అలాగే బాబావారు కష్టాలు భరించగలవా, కష్టాలు ఉండగలవా, ఇవన్నీ అంతమైపోతాయండి. అందుకే సాయినాథుడు ఏం చేసినా ఏం చెప్పినా కూడా శ్రద్ధ సబూరితో మనం వినాలి. విన్నాము అంటే కనుక ఆచరణలు పెట్టాము, అనుసరించాము అంటే కనుక అద్భుతంగా మారిపోతుంది మన జీవితం. మన తలరాతను మనమే మార్చుకునే అవకాశాన్ని సాయినాథుడు మనకే ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈరోజు గనక మనం ఏం చెప్పబోతున్నారు, ఏంటి ఆ సందేశాన్ని ఏం పంపించారు సాయినాథుడు మనకు ఏం తప్పకుండా అయితే విని తినాల్సిందే, ఎక్కడ మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. మనం చక్కగా కనుక ఈరోజు శివకేశవులకు చక్కగా ఆంజనేయ స్వామికి ఇష్టం, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రీతికరమైన ఈరోజు కనుక ఈరోజు రాముల వారికి చక్కగా ఏ పరిహారాలు కానీ ఎలాంటి పూజలు చేసుకున్నా ఏ భగవంతుడిని కొలుచుకున్నా అంతకు వేయింతలు మనం పొందవచ్చు. కనుక ఈరోజు మనం కష్టాలు దరిద్రాలు అన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే సాయినాథుని ద్వారా ఒక సందేశాన్ని మనకు పంపించారు. అది ఏం చేయాలి, మన దరిద్రాన్ని ఎలా తరుము కొట్టుకోవాలి, మన ఆర్థిక పరిస్థితుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ప్రతి ఒక్కటి కూడా మనం ఈరోజు సాయినాథుని మాటలుగా మనం విందాం. బిడ్డ, ఇది సాక్షాత్తు నేను నీకు స్వయంగా అందిస్తున్న సందేశం. భక్తితో అందుకో, శ్రద్ధతో అందుకో. నీకు అపర కుబేర యోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. కుబేర యోగం పడుతుంది, రాజయోగం పడుతుంది. ఇది విన్న అరగంటలో నీ దశ తిరిగిపోతుంది, నీ సుడి తిరిగిపోతుంది. జాగ్రత్త, వదులుకోకు. నిర్లక్ష్యంతో అస్సలు పక్కకు నెట్టివేయకు. ఏముందులే ఇందులో అంటూ పక్కకు నెట్టివేయకు. ఇది నీ సాక్షాత్తు నీ సాయినాథుడు ఇస్తున్న కానుకే. దీంట్లో ఏమున్నాయి పక్కకు నెట్టేశావంటే మళ్ళీ నువ్వు కోరుకున్నప్పుడు అసలు నీ దగ్గరికి వస్తాయా? జాగ్రత్త. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ జీవితంలో ఉన్న దుష్టశక్తులు, దరిద్రం అంతా బయటికి పారద్రోలడానికి ఉప్పుతో ఈ చిన్న పని చేసుకున్నావంటే చాలమ్మా. బిడ్డ, నీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి 1,00,00,000 రూపాయలను ఇస్తుందంట. బిచ్చగాడు అయినా సరే కుబేరుడుగా మారిపోతాడు. నీ సుడి తిరిగిపోతుంది. నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ కష్టాలు కన్నీళ్లు బాధలు అగచాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుతో అంతం కాబోతున్నాయి. ఉప్పుతో ఈ చిన్న పని చేసుకోవడం వల్ల నీకు కేవలం గంటలు కాదు, రోజులు కాదు, వారాలు కూడా కాదమ్మా, కొన్ని క్షణాలలోనే నీ జీవితం మారటాన్ని నువ్వే నీ కళ్ళారా చూస్తావు తల్లి. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా తీరిపోతాయి. కనుక జాగ్రత్త. ఈరోజు చక్కగా నువ్వు వచ్చేది శుక్రవారాలు రాబోతున్నాయి. ఈ రోజున కష్టమో నష్టమో ఒక పని నువ్వు చేసి తీరాల్సిందే. నీకు ఇది ఆజ్ఞ, తీర్పు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈరోజు ఎంతో పవిత్రంగా ఉండడానికైతే ప్రయత్నించి ఈ రోజు నుంచి అబద్ధాలు అసలు ఆడకు, అసత్యాలు ఆడకు. ఈ రోజు నుంచి మద్యం మాంసం లాంటివి తినడం మానేసి చక్కగా ఇల్లు అవన్నీ శుభ్రం చేసుకుని రావడానికి శుక్రవారాలు లక్ష్మీదేవి బాబావారిని ఇంట్లోకి అడుగు పెట్టడానికి నువ్వు చక్కగా ఈ కార్యక్రమాలు అయితే చేసుకో. ఈ 2 రోజులు గనక నువ్వు ఈ విధంగా చక్కగా చేసుకున్నామంటే, ఆహ్వానం పలికాము అంటే చక్కగా శుక్రవారాలు నీ ఇంటికి ఆహ్వానం పలుకు. తల్లి, కాసింతన్నా సహాయం జరుగుతుంది. నీ దాహం తీర్చు. ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చు. కష్టంలో ఉన్న వాళ్ళకి ఓదార్పుగా 2 మాటలు చెప్పు. నీ దగ్గర ధన సహాయం లేని స్థితిలో నువ్వు ఉంటే 2 మాటలు, ఓదార్పు మాటలు, దానికేమీ ఖర్చేమీ అవసరం లేదు కదా బిడ్డ. మంచి మనసు, మానవత్వం ఉంటే చాలమ్మా. ఎదుటి వ్యక్తికి కొండంత ధైర్యాన్ని నింపవచ్చు. ఈరోజు ఇలా నువ్వు గనక చేసావు, చక్కగా వచ్చే 2 రోజులు నీకు నీ పట్ల ప్రసన్నుడు అవుతారు. నువ్వు కోరకనే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని నీకు ఇస్తారు. నీ జీవితంలో ఉన్న దరిద్రాలను బాధలను
సమస్యలను అన్నింటిని దూరం చేసేసి నీకు అపర కుబేర యోగం కలిగేలాగా చేస్తారు. ఎలా చేయాలి అంటే నువ్వు ఏం చేయాలి, మంచిగా మానవత్వంతో ఉండాలి, ఎవరికో ఒకరికి ఏదో కొంత దానం చేస్తూ ఉండాలి, మంచినే మాట్లాడుతూ ఉండాలి, మంచినే కోరుకుంటూ ఉండాలి, మంచిగా నడుచుకుంటూ ఉండాలి. నువ్వు స్నానం చేసే నీటిలో ఈ 2 రోజులు కూడా చిటికెడు పసుపు అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుని కలిపి స్నానం చేయి. నీ ఒంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. నీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది. నీ ఒంట్లో ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో, మానసిక ఒత్తిడి ఉందో, ప్రతి ఒక్కటి కూడా చెడు ఆలోచించడం, చెడును కోరుకోవడం, ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చెడు అన్నది నీ ఒంట్లో నుంచి దూరమైపోతుంది. అలా చేయడం వలన నీకు ఎంతో అద్భుతంగా నీ వైపు ఒక దైవిక శక్తి అన్నది చుట్టూ రక్షణ వలయంలాగా ఏర్పడుతుంది. ఇక ఇల్లు తుడిచే సమయంలో చక్కగా నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు పసుపు వేసుకుని ఇల్లు తుడుచుకో. దీనివల్ల నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు కూడా బయటపడిపోయి పరారైపోతాయి. ప్రతిరోజు కూడా నువ్వు ఇల్లు తుడుచుకునేటప్పుడు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకుని అందులో చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఉన్నావంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు బయటకు వెళ్ళిపోవడమే కాదమ్మా, బయట నుంచి ఏమైనా రావాలి అంటే కూడా గజగజలాడిపోతాయి. నీ ఇంటి నుండి దూరంగా పరిగెత్తాయి. ఎప్పుడైతే నీ ఇంట్లో దరిద్రం, నకారాత్మక శక్తులు, దరిద్ర దేవత అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయో నీ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడు ప్రతి ఒక్క అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, సిరి సంపదలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, భోగ భాగ్యాలు నీ ఇంట్లోకి వస్తాయి. ఎందుకో తెలుసా, దరిద్రం ఎక్కడ ఉంటుందో, దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరు. లక్ష్మీదేవి అసలే ఉండడానికి ఇష్టపడదు. ఇది ఎప్పుడు వెళ్ళిపోతాయో ఇవన్నీ కూడా అవి అప్పుడు వచ్చి నకారాత్మక శక్తులు ఎప్పుడు వెళ్ళిపోతాయో దైవిక శక్తులు నీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాయి. నీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా జడివానలాగా కురిపించేస్తాయి, కాసులు వర్షాన్ని కురిపిస్తాయి, ఆనందపు జల్లులు కురిపిస్తాయి, ఆరోగ్యాల సంపదను పండిస్తాయి. కనుక నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని, దరిద్ర దేవతను బయటకు పంపించేస్తే కనుక, అంటే ఉప్పుతో ఇలా నువ్వు చేసి తీరాల్సిందే. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం నిండుగా మెండుగా నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఆ తరువాత నీకున్న సమస్యలన్నీ కూడా పారిపోతాయి. ఉప్పుకు అంతటి శక్తి ఉంది బిడ్డ. ఉప్పు అంటే లక్ష్మీదేవి సోదరుడిగా చెప్తారు కదా. ఉప్పు నకారాత్మక శక్తి అని కూడా బయటకు పడేస్తుంది. నీకు దిష్టి తగిలినప్పుడు, నరదిష్టి, నరకన్ను, జనాల ఏడుపులు ఇవన్నీ తగిలినప్పుడు కూడా పటాపంచలు చేసేస్తుంది. ఉప్పు రాళ్లతో దిష్టి తీసుకుంటే ఎటువంటి సమస్యలైనా సరే కావచ్చు, ఇబ్బందులైనా కావచ్చు, ఖచ్చితంగా ఇలా చేసి తొలగిపోతాయి. అందరి ఇళ్లలో కూడా వంటగదిలో రాళ్ల ఉప్పు ఉండనే ఉంటుంది కదా తల్లి. ఆ ఉప్పు తీసుకుని పరిహారం చేసుకో. ఈ చిన్న పని చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. నీకు ఈరోజు నేను చెప్పాను కదా, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు, వాటిని ఎలా తట్టుకోవాలో కూడా తెలియదు. మంచి జరిగితే ఏ విధంగా మనం స్పందించామో తెలియజేసే ఒక పవిత్రమైన కథని ఈరోజు నేను ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనము ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎందుకంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనవసరంగా కుంగిపోయి కుమిలిపోయి నువ్వు సగం కష్టాలను, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే. చిన్న చిన్న వాటికి గాబరా పడిపోయి ఎక్కువగా ఆలోచించేసి నాకేదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని ఆలోచించి లేని పోని ఉపద్రవాలు నెత్తి మీదకు తెచ్చుకుంటున్నావు. అవన్నీ తొలగించుకోవాలి అని అంటే గనుక కష్ట నష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా వాటిని తీసుకోవాలి అని తెలుసుకోవాలని భగవంతుడు నీకు ఈరోజు ఒక చిన్న కథ ద్వారా నేను చెప్పబోతూ ఉన్నాను. నీ సాయి నీ నువ్వు తెలుసుకుని తీరాల్సిందే. ఇది విన్నావు అంటే నీ జీవితమే మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలరాత కూడా మారిపోతుంది. అరగంటలో నీకు రాజయోగం పడుతుందని నేను చెప్తూ ఉన్నాను. కనుక జాగ్రత్తగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయి తల్లి. ఒక ఊరిలో పూర్వం రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఎప్పుడు దేవుని మీద భారం వేసి ముందుకు సాగిపోయేవాడు. రామయ్యకు ఇరుగు పొరుగు వాళ్ళు వీరయ్య, సోమయ్య అని 2 పక్కింటి వాళ్ళు ఉండేవారు. వీళ్ళిద్దరూ ఎంతో ఉన్నవాళ్ళు, కానీ ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు. అరే నాకు ఎందుకు ఇలా జరిగింది అని, అలా జరిగిపోయింది, ఇది ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, రేపు ఎలా జరిగిపోతుందో, ఈరోజు ఇలా జరిగింది, దీనివల్ల ఏదైనా రాబోతుందా, ఏదైనా కష్టమో నష్టమో అని ఎక్కువగా ఆలోచించి విపరీతంగా గాబరా పడిపోయే రకాలు వీళ్ళిద్దరూ.
పేదవాడైన రామయ్య మాత్రం ప్రశాంతంగా ఉండడం వాళ్లకు కంటకు ఇంపుగా ఎక్కువగా ఉండేది. ఇతను ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటాడు? ఆ పూట జరుగుతుంది. పగలంతా పనిచేస్తే సాయంకాలం తినడానికి ఉంటుంది. మాకు అలా కాదు, డబ్బున్న వాళ్ళం, అపర కుబేరులం. ఇంత చిన్న విషయాన్ని కూడా మేము ఇంత కంగారు పడిపోతూ గాబరా పడిపోతూ ఉంటాం. ఈ రామయ్య ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాడు అని మనసులో ఎక్కడో చిన్న కుళ్ళు అనేది వాళ్లకు ఉంటుంది. ఎలాగైనా సరే ఈ రామయ్య బాధపడడం చూడాలి అని అస్తమానం గుచ్చుతూ ఉంటారు. ఏది సందర్భం దొరికినా ఆ రామయ్య ఆవు కనిపించకుండా అడవులకు పట్టుకుని వెళ్ళిపోయేటట్లు ఇదే అదునుగా రామయ్యలో కొంచెం కంగారు భయాన్ని చూడాలి అని ఇద్దరు మిత్రులు కూడా రామయ్యను పరామర్శించడానికి వెళ్తారు. అయ్యో రామయ్య, నీ ఆవు కనిపించకుండా పోయిందంట కదా, ఎంత దురదృష్టం అన్నారు లేని విచారం నటిస్తూ. అప్పుడు రామయ్య తాపీగా ఇలా అంటాడు, దురదృష్టము అదృష్టము ఎవరికి తెలుసు? ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. భగవంతుడే ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. భగవంతుని ఇచ్చే అంతా అంటాడు నింపాదిగా, నిదానంగా, తనకు వెనుక లేకుండా నిర్లిప్తంగా. ఆ తరువాత వీరయ్య సోమయ్య బయటకు వచ్చి, వీడు దుంపదెగా, ఆవు పోయినందుకు ఈసమంతైనా కొంచెమైనా కంగారు ఉందా, బాధ ఉందా? అంత విశ్వాసంగా పనిచేసిన ఆవు, అంత పాలు పోసి వీళ్ళకి పెంచిన ఆవు దూరమైతే కాస్తంత కృతజ్ఞత అయినా లేకపోయిందే, ఇసుమెత్తైనా విచారమైనా లేదు వెధవకి అనుకుంటారు. ఒక వారం రోజుల తర్వాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరుతుంది. అది వస్తూ మరొక 3 ఆవులను వెంటబెట్టుకుని వచ్చింది. అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడా అదృష్టం అంటే రామయ్యదే కదా అనుకున్నారు. పొగరబోతులైన వీరయ్య సోమయ్యలు మాత్రం పని కట్టుకుని రామయ్య దగ్గరకు వచ్చి, నీ పంట పండింది రామయ్య, నీది ఇలాంటి అదృష్టమా కాదు సుమి, ఒక్కసారి 4 ఆవులను యజమాని అయిపోయావు కదా అని అంటారు. మనసులో కుళ్ళు బయటకు కనబడనీయకుండా. దానికి రామయ్య మాత్రం, ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, నాకున్నది మాత్రం ఒక్క ఆవే, ఆ మిగతా ఆవులు నాయి కాదు, కానీ నా ఇంటికి వచ్చాయి అన్నాడు తాపీగా. ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త 3 ఆవుల్లో ఒక ఆవును స్వారీకి తీసుకుని ప్రయత్నించగా అది విడిచి అంత దూరం విసిరి పారేస్తుంది. దాంతో అతని 2 కాళ్ళు విరిగిపోతాయి. విషయం తెలిసిన వీరయ్య సోమయ్యలు రామయ్యను కలిసి, ఆవులు రావడం దురదృష్టమో అదృష్టమో అన్నావు చూడు, ఎంత పని జరిగింది, ఎదిగిన కుర్రవాడు మూలన పడ్డాడు, అదృష్టవంతులమని మార్చేది ఎవరు అన్నారు. అప్పుడు రామయ్య తన సహజ ధోరణిలో, ఎప్పటిలాగా కలికాలం అదృష్టం దురదృష్టమో ఎవరికి తెలుసు అన్నాడు నెమ్మదిగా. ఆ తర్వాత వీరయ్య సోమయ్యలు ఇంటికి వస్తూ, వీడికి ఆ బయట ఉన్న బండరాయికి ఏ మాత్రమూ తేడా ఉందా? అసలు లేదు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. చెట్టంత కొడుకు కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు కదా, ఇప్పుడైనా వాడి మొహంలో విచారం చూద్దామంటే అసలు కనబడలేదే, పైగా ఇలా జరగడం అదృష్టమో దురదృష్టమో అని అనుకుంటాడు, ఏంటి ఈ పిచ్చివాడు అనుకున్నారు మండిపడిపోతూ. మంటగా సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ దేశానికి పొరుగు ఊరిలో ఉన్న రాజు, శత్రురాజు ఒకడు తన పరివారంతో దండెత్తి రాబోతున్నారన్న వార్త అంతా వ్యాపించింది. అసలు సైనికులు ఉన్న రాజు ఇంటికి ఒక యువకుడు రాజు పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు. ఇంకేముంది, ఊరిలో ఉన్న అన్నిళ్ళ నుంచి ఉపయోగపడే ఆఖరికి వీరయ్య సోమయ్య కొడుకులతో సహా సైన్యంలోకి చేరారు. ఒక కాలు విరిగిపోయిన రామయ్య కొడుకు తప్ప. అప్పుడు అందరూ కూడా సైన్యంలోకి చేరారు. అప్పుడు వీరిది ఆ సమయంలో విచారం అంతా ఇంతా కాదు. తమ తప్పిదాన్ని తెలుసుకుని వాళ్ళు రామయ్య దగ్గరకు వచ్చి, ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట కూడా అక్షర సత్యం రామయ్య, నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికీ ఉండదు, నువ్వు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాలి అని అనుకున్నాం మేము, మాది తప్పు, నిజంగా నీ మాటలే అక్షర సత్యం, ఏ సమయానికి ఏం జరగాలని ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు ఇలా జరిగింది అంటే దానికి ఆధారంగా ముందు రోజుల్లో మంచి చెడు జరగబోతుందని అర్థం. అది నీకు అర్థమైంది, మాకు అర్థం కాలేదు, మమ్మల్ని క్షమించు అని అంటారు. అప్పుడు రామయ్య వారితో ఇలా అన్నాడు నెమ్మదిగా, జీవితం అనేది ఒక హెచ్చుతగ్గుల కొండ బాట, దాని మీద విజయాలు అపజయాలు, మిత్రులు సుఖదుఖాలు, అదృష్టము దురదృష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అని అవి మారుతూ ఉంటాయి. మన వ్యక్తిత్వంగా వాటికి స్పందించకుండా ముందుకు నడిచిపోవడమే జీవిత పరమార్థం అని నేను భావిస్తూ ఉంటాను. ఏది ఎప్పుడు జరగాలో భగవంతునికి తెలియదా? ఇదంతా కూడా భగవంతుని నిర్ణయం, భగవదీచ్ఛ
ఆయన ఎప్పుడు ఎలా అనుకుంటారో అది జరుగుతూ ఉంటుంది. మనం మాత్రం నిమిత్త మాత్రం. భగవంతుడు ఆడించే నాటకంలో మనం పావులం. భగవంతుడు ఆదేశించినట్లుగా మన పని మనం చేసుకుని వెళ్ళాలి అంతే. అంతకు మించి మనం ఏం చేసినా కూడా అక్కడ పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు అంటూ నింపాదిగా అంటాడు. ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఉన్నది ఒకే ఒక్క ఆవు, అది నా సొంత ఆవు. నేను కష్టపడి పెంచుకున్న ఆవు. మిగిలిన ఆవులు ఏదో ఒక రోజు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయి. నా కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా అన్నాడు. ఇంతకు మించి నెమ్మదస్తుడు మరొకరు లేరు అని వీరయ్య సోమయ్యలు తన అజ్ఞానానికి చెంపలేసుకుని ఇంటి దారి పడ్డారు. దీనివల్ల భగవంతుడు మనకి ఏం చెప్పాలి బాబా అని అంటే గనుక, బిడ్డ ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం కాదు. ప్రతి చిన్న బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా కూడా గాబరా పడిపోయి దేవుడిని నిందించేసి అసలు దేవుడు ఉన్నాడా, నా సహాయానికి వస్తాడా, నేను ఇంత పిలిచినా రావట్లేదు కదా అంటూ పక్క వాళ్ళను నిందిస్తూ, దేవుడిని నిందిస్తూ, నిన్ను నువ్వు తిట్టుకుంటూ కింద మీద పడిపోయి గాబరా పడిపోతూ ఉంటావు చూడు. అలా పడటం వల్ల ఏమీ ఒరగదు. ఏ సమయానికి ఏది రాసి పెట్టి ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని నువ్వు మార్చనూ లేవు. కనుక మనసు ప్రశాంతంగా ఉంచుకుని, మనసు నిలకడగా ఉంచుకుని, నీ ఆలోచనలు నీ గుప్పెట్లో ఉంచుకుని నువ్వు నడవడమే జీవితం, సాగించడమే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్తున్నాను. ఎందుకు అని అంటే గనక, నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత కన్నీళ్లలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, నీకు అవి తీరాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వచ్చి నీ కష్టాలన్నింటినీ తీర్చేస్తాడు. ఆ మాత్రం ఓపిక పట్టలేక అందరినీ నిందించేస్తూ ఉంటారు. దేవుడిని నిందిస్తారు, నీ సాయిని నిందిస్తూ ఉంటారు, భగవంతుడిని నిందిస్తుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళని నిందిస్తూ ఉంటారు, నీ ఇంట్లో వాళ్ళని నిందిస్తూ ఉంటారు, ఆఖరికి నిన్ను నువ్వు నిందించుకుంటావు. ఇలా దేవుడు నీకు భగవంతుడు ఎందుకు పరీక్ష పెట్టాడో తెలుసా బిడ్డ? నీకు ఓర్పు సహనం నేర్పించడానికే. నువ్వు కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఓర్పు సహనంగా ఉండడం అలవాటు చేసుకున్నావు అంటే గనక జీవితంలో ప్రతి చోట సహనం కలిగి ఉంటావు, ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటావు. ఈ పాఠాలు నేర్పడానికే కొంచెం లేటుగా నీకు సహాయం జరగటం అనేది భగవంతుడు ఇస్తాడు. అంతేకాని నిన్ను బాధ పెట్టాలి, ఏడిపించాలి అని భగవంతుడు ఏం చేసినా నీ పట్ల, నీ గురించి ఆలోచించే నీ జీవితానికి ఒక పాఠంలాగా మారేలాగా ఉండాలని మాత్రమే చేస్తారు. ఇక ఈరోజు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈరోజు చక్కగా లక్ష్మీనారాయణలకు కూడా ఎంతో ఇష్టమైన రోజు కనుక ఇటువంటి రోజున నువ్వు ఉప్పుతో గనక నువ్వు ఒక చిన్న పని చేయమ్మా. ఎంత చిన్న పరిహారం చేసుకున్న అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూస్తావు. రాబోయే గురు శుక్రవారాల లోపు ఈ విధంగా చేసుకో. ఎందుకంటే లక్ష్మి అనేది చక్కగా నీ సమస్యలతో, అప్పుల బాధలతో ఎలా అయితే ఎంత సంపాదించిన ధనం చేతిలో నిలవడం లేదని, ఖర్చు అయిపోతుందని, అనవసరపు ఖర్చులని, అధిక ఖర్చులను బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈరోజు ఈ పరిహారం చేసుకుని, బిడ్డ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని, ఏవైతే ఉన్నాయి మంచినీరు, పరిశుభ్రమైన నీరు, శుభ్రమైన నీరులో అంతేగాని కలుషితమైన నీరు అసలు తీసుకోవద్దు. అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకుని, ఒక చిటికెడు పసుపు వేసి, 2 లవంగాలు 2 యాలకులు పొడి చేసి దంచి అందులో కలిపే. వీటన్నింటినీ ఏం చేస్తామంటే ఒక గ్లాసులోకి మధ్య నీళ్లలో కలిపేశాక ఆ గ్లాసుని నీ చేతిలోకి పట్టుకుని ఇంకొక చేతితో ఆ గ్లాసు మూసి ఉంచి ఇక్కడ ఒక మంత్రాన్ని నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే గనక, శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకో. ఆ తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉన్న గోడల మీద చల్లుకో. తరువాత నీ ఇంటి చుట్టూ చల్లు. అంటే ఇంటి బయటకు వచ్చి కానీ లేదా డాబా పైకి ఎక్కి కానీ ఇంటి చుట్టూ కూడా చల్లుకుని, అలాగే తలుపులు కిటికీల మీద కూడా చల్లుకుని, గుమ్మాల మీద కూడా నీటిని చల్లుకుని, ఇలా నీళ్ళంతా గనక చల్లేశాక ఇంకా ఏమైనా నీరు మిగిలిపోతే ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోసేసేయి. అలా చేస్తే గనక నువ్వు ఉప్పుతో ఈ ఒక్క చిన్న పని చేశావు అంటే నీ సుడి తిరిగిపోతుంది, నీ కష్టాలన్నీ తిరిగిపోతాయి. ఒకేసారి నీ జీవితంలో చక్కగా కనికట్టు జరిగినట్టు, మాయ జరిగిపోయినట్టు ఒక అద్భుతంలాగా మారిపోతుంది నీ జీవితం. అరగంటలో కుబేర యోగం నీకు పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ధన సమస్యలు తొలగిపోతాయి, ధన లాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటుంది. నీ ఇంట్లో సిరి సంపదలతో నాట్యమవుతాయి. సాక్షాత్తు అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నీ కష్టాలను తీర్చేస్తుంది, కోట్లను కురిపిస్తుంది. ఈరోజు చక్కగా గనక ఈ రోజున నువ్వు ఈ చిన్న పరిహారం చేసుకున్నావు అంటే గనక నీ జీవితం సుడి తిరిగిపోతుంది.
చక్కగా కృప, అందరి దేవుళ్ళ కృప కటాక్షాలు నీ పైన ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ రోజున ఇంట్లోకి ఉప్పు తెచ్చుకోకూడదు, వస్తువులు కొన్ని ఉంటాయి, కొన్ని నలుపు రంగు వస్తువులను కూడా తెచ్చుకోవద్దమ్మా. అలాగే ఇనుమును కానీ నువ్వుల నూనె ఇలాంటివి కూడా ఉంటాయి. నువ్వులను ఏవి కూడా ఇలాంటివి ఇంట్లోకి అసలు తీసుకురాకోకుండా, అలాగే ఎవరైనా సరే ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చమ్మా, దాహంతో ఉన్నవారికి దాహం తీర్చు, మంచిగా మాట్లాడు, మంచిని కోరుకో, మంచిని చేస్తూ ఉండు, సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉండు. అలాగే చక్కగా నువ్వు నామస్మరణ చేసుకుంటూ ఏ భగవంతుడు నీకు అనిపిస్తే అది మంచే జరుగుతుంది నీకు. ఆ భగవంతుడే నీకు సాక్షాత్తు తన మాటగా చెప్తూ ఉన్నారు. నా నోట పలకించారు బిడ్డ, కనుక జాగ్రత్తగా ఈ సాయి ఆశీస్సులు నీ పైన ఎప్పుడు ఉండనే ఉంటాయి కదా. నీకు తెలుసు, నీ చుట్టూ నీతోనే, నీలోనే, నీ తోడు నీడగా నీ సాయి ప్రతి క్షణం కూడా నీతోనే ఉన్నాను. సాయి ఆశీస్సులు, నీ తండ్రి ఆశీస్సులు నీ పైన ఉన్నాయి, నువ్వు ఎప్పుడు ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ సాయినాథుడు ఒక అత్యద్భుతమైన సందేశం వచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.